సో ఛాన్స్ అల్లు అర్జున్ గారి ఈ మద్దతు వల్ల ఈ మన ఏదన్నా ఓట్ షీలింగ్ అంటే ఫ్యాన్స్ నుంచి ఓటు డివైడ్స్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉందంటారా? 100% అండి. మీరు అవునన్నా కాదన్నా అన్నప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లార్జున్ ఫస్ట్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సో ఇప్పుడు అల్లార్జున్ అక్కడ వెళ్ళిపోవడం వల్ల అల్లార్జున్ ఫ్యాన్స్ కొద్దిగా డైవర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏమంటారు వైసీపీ ఎమ్మెల్యేలు, అరే మీ సొంత మీ అల్లార్జునే మాకు సపోర్ట్ ఇచ్చిండ్రు రా అని వాళ్ళు అనడం వల్ల, సో ఆ రకంగా ఇప్పుడు రేపు కట్టన్ ఓట్ బ్యాంక్ ఓటింగ్ కాబట్టి, సో ఆ రకంగా మన మన ఏదైతే అల్లార్జున్ ఫ్యాన్స్ జనసేన ఫ్యాన్స్ ఉన్నారో, సో ఈ అల్లార్జున్ ఫ్యాన్స్ కొద్దిగా డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఏర్పడుతున్నది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు వెళ్ళకండి, వాళ్ళు జస్ట్ అభిమానం కోసం కరెక్టే, వెళ్ళారు. బట్ అల్లు అర్జున్ గారు రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారికి పాజిటివ్ గా తనకు మద్దతుగానే పోస్ట్ చేశారు. మీరు అది చూస్తుంటే, కానీ అది ఇంతవరకు జనాల్లోకి రీచ్ ఉంది అనేది తెలియదు. అవును. కానీ ఇది తను లైవ్ గా వెళ్ళి ప్రచారం చేయడం వల్ల ఇది ఎక్కువ రీచ్ ఉంటది జనాల్లో. అవును. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, చదువుకున్న కూడా ఇది రీచ్ ఉంటది. అది ఓన్లీ ఎడ్యుకేటెడ్ వాట్సాప్ అంటే వాళ్ళైతే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారో వాళ్ళకే తెలుస్తుంది. అవును. సో దీని వల్ల ఏదన్నా అంటే అల్లు అర్జున్ గారి మద్దతు ఏదో ఏ పార్టీకి ఉందని మీరు అనుకుంటున్నారు అంటే కంప్లీట్ గా? తను ఒక మాట చెప్పాడన్నా, నేను పార్టీతో నాకు సంబంధం లేదు, నా ఫ్రెండ్ ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా వచ్చి హెల్ప్ చేస్తా అన్నాడు. సో ఆ మాట నాకు బాగా నచ్చింది. కానీ ఇక్కడ రాజకీయం మీద మాట్లాడతారు 100%. తను వెళ్ళడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది, లైక్ రాజకీయం కాబట్టి 100% మీరు చూడండి. సో మీరు చూడండి, భరత్ నేను సినిమా ఉంటుంది, భరత్ నేనలో తన సొంత పార్టీ కాకుండా వేరే పార్టీకి వెళ్ళి సపోర్ట్ చేయడం వల్ల సొంత పార్టీలో చీలికలు జరుగుతాయి అనమాట. ఆటోమేటిక్ ఇప్పుడు అల్లార్జున్ వెళ్ళి వైసీపీ సపోర్ట్ చేయడం వల్ల సొంత పార్టీలు కొద్దిగా కానీ